మా మునితాత గారు రాజేంద్ర విజయేంద్ర వర్మ గారు, ఆయన హయాంలో ఆ కాలంలోనే 10,000 ఎకరాల ఆసామి ఆయన. దానాలు ధర్మాలు చేయగా మా తాత అమరేంద్ర వర్మ గారికి మిగిలింది 5 ఎకరాలు. ఆయన దాన్ని తన తెలివితేటలతో మళ్లీ 10,000 ఎకరాలు చేసి రాజా జయచంద్ర వర్మ గారు అంటే మా తండ్రి గారికిచ్చారు. ఆయన దాన్ని 10 రెట్లు పెంచి హరినారాయణ వర్మకి అంటే ఆయన కొడుకైన నాకిచ్చారు. నేనేం చేశానంటే వ్యవసాయం చేస్తూనే వాటిని దళారులకు అమ్మకుండా ఫారెన్ ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాను. బాగా క్లిక్ అయింది. దాంతో సూపర్ మార్కెట్స్ పెట్టాను. అవి కూడా లాభాలు తెచ్చిపెట్టాయి. షాపింగ్ మాల్స్ కట్టించాను. అవి కూడా సక్సెస్ అయ్యాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి దిగాను. అది వద్దంటే డబ్బులు తెచ్చిపెట్టాయి. ఇక ఆలోచన లేదు. ఇండియా అంతా ఇది మనం చేయలేము అని కాకుండా అన్ని బిజినెస్ల్లో బ్రాంచెస్ పెట్టేశాను. అబ్బాయి మీకు చెప్పే ఉంటాడు, ఫారెన్ కంట్రీస్లో కూడా ఎస్ గ్రూప్ హవా ఉంది. ఎస్ అంటే ఎవరో కాదు, సిద్ధార్థ. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. మా ఆస్తుల చిట్టా ఇది. చూడండి. చెక్ చేసుకున్నానమ్మా. ఇప్పుడు అమ్మమ్మ గారిని చూసిందంటే దొరికిపోతాడు. ఏదో ఒకటి చేయాలి. చూడండి జగదీశ్వర్ గారు, చూసేదేముంది, మీరు అంత చెప్పాక నమ్మకుండా ఎట్టా ఉంటాము. అవును, మీ మీద నమ్మకం వచ్చేసింది. చూడక్కర్లేదు. ఎలా అండి, శాసించే స్థాయిలో ఉండి నా చేత అన్ని మాటలు పడ్డారు. నా కొడుకు కోసం అండి. వీడు నా ప్రాణం. ప్రాణం కన్నా మాటలు ఎక్కువ కాదు కదండి. క్షమించండి. అయ్యో ఏంటండి? లేదులేండి, తప్పు చేశాను. పెద్ద పాపమే చేశాను. జగదీశ్వరి గారు, ఆ రోజు నేను కామ్గా ఉండబట్టే మీరు ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏముంటుందండి? అయినా మీరు తెలిసి చేశారా? లేదు కదా. ఇక ఈ విషయాన్ని వదిలేసేయండి, మర్చిపోండి, మీరు నార్మల్ అయిపోండి. ఓయమ్మో, ఈయన సెంటిమెంట్ కూడా పిండేస్తున్నాడుగా. మరే వదిన కళ్ళల్లోనే నీళ్లు తెప్పించేశాడు. ఏం మనవడా, ఇప్పుడైనా స్వీట్స్ తెమ్మని చెప్పమంటావా? చెప్పొచ్చు, కాకపోతే మీ మనవరాల్ని నాకివ్వడానికి ఇష్టమే అని చెప్తే. ఇంకా అనుమానమేంట్రా? ఈ జగదీశ్వరి ఇంటి అల్లుడివి నువ్వే. గంగ నీకే. అమ్మా, స్వీట్స్. ఇంకా స్వీట్లేంటండి, ఏకంగా మా కోడలు చేత్తో భోజనం చేద్దాం అనుకుంటున్నాం. అతకితే గతకదంటారు కదండి. మాకు ఆ సెంటిమెంట్లు లేవు. లేవు కాబట్టే మీ ఆచారం ప్రకారం పెళ్లి సంబంధం ఓకే అయితే పెళ్లి కూతురికి బంగారం పెట్టాలి కాబట్టి గంగకి నగలు కూడా తెచ్చాం.
తమ్ముడు. టాప్ మోస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నయ్య, అన్నీ గంగకే. సిద్ధు ఓ అర్థమైంది. సారీ మంగ, హడావిడిలో నీ కొండ మర్చిపోయాను. దాందే ఉందిరా, గోల్డ్ షాప్నే ఇంటికి పంపిద్దాం. సేమ్ డైలాగ్. తనకి నచ్చింది తీసుకుంటుంది. ఓకే డాడ్. ఓకేనా మంగ? ఏం చేస్తున్నారా? కుదిరింది కెలుక్కుంటున్నారే. తీసుకో గంగా. అయ్యో, నిజానికి ఆచారం లేదు సిద్ధు. వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టడానికి కావాలని చెప్పాను. అలా అని తీసుకోనంటారా ఏంటి? వద్దంటున్నారు కదా. ఆహా, నేను ఒప్పుకోను. నువ్వు తీసుకోవాల్సిందే, వేసుకోవాల్సిందే. ఓవర్ సెట్ ఉంటే బాగా ఓవర్ సెత్తున్నా. లాభం లేదు. నేను చెప్పినట్టు ఇరికిస్తాను. బండారం బయట పెడతాను. పెట్టు, నీ అనుమానము తీరుతుంది. తీసుకో గంగా. అమ్మమ్మ గారి గదిలోకి వెళ్ళి అలంకరించుకునిరా. సరే సిద్ధు. రెండమ్మమ్మ గారు, సిద్ధు ఆశపడుతున్నాడు కదా, తీర్చేద్దాం. తీసుకోనానమ్మా. పదం. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. ఇంత మంచి సంబంధం నేను భూతద్దంలో పెట్టి వెతికినా తేలేనేమో. వాళ్ళు మంచోళ్ళే అమ్మమ్మ, కానీ ఇది బంగారం కాదేమో అని అనుమానంగా ఉండదు. ఏంటమ్మా నువ్వు వాళ్ళని నిన్నొచ్చిన వాళ్ళతో జమ కడుతున్నావా ఏంటి? అంటే చూసావుగామ్మా, వాళ్ళ వంశం గురించి చెప్పింది విన్నావుగా. వాళ్ళ ఆస్తుల్ని మన ముందుంచారుగా. ఇంకా ఏంటి? నాకే లేని అనుమానం వాళ్ళని ఇష్టపడిన నీకొస్తుందేంటి? మాట్లాడవేంటే? అంత సంపన్నులు బంగారం దగ్గర కల్తీ చూపిస్తారంటావా? అమ్మమ్మ, వాళ్ళు చెప్పింది ఇది నిజం కాదు. కాదా? వాళ్ళనేం చేయొద్దమ్మమ్మా. ఏదో నా కోసం. నువ్వేం మాట్లాడుతున్నావే? వాళ్ళకే ఆస్తులు లేవు. ఇవి నిజ నగలు కావమ్మమ్మా. ఎలా చెప్తున్నావే? చెబుతున్నాను కదమ్మమ్మా, నా కోసమే చేస్తున్నారు. నిన్ను నమ్మించడానికే ఇదంతా. నువ్వు మోసపోకమ్మమ్మా. గంగా, నాకు నా ప్రేమ ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు గంగా. ఇవి నకిలీవని తేలితే నమ్ముతావా అమ్మమ్మా? ఇందులో ఏ ఒకటి బంగారం కాదమ్మమ్మా. చూడు, నీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి. తెలిసినదా అమ్మమ్మా? వాళ్ళనేం అనకమ్మమ్మా. నన్ను ఇయ్యలేనని చెప్పు చాలు, వెళ్ళిపోతారు. అది నేను చూసుకుంటాను గాని, నేను చూశాను కదా, నువ్వు చూడు, నీకే తెలుస్తుంది. తెలిసిందా? నువ్వు చెప్పింది నిజమని తేలిందా? అమ్మమ్మ, వాళ్ళు బంగారమే, ఇది బంగారమే. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఓ పక్క వాళ్ళనేం చెయ్యకు అని వాడి మీద ప్రేమ చూపిస్తూనే వాడితో పెళ్లిని చెడగొట్టుకోవాలని చూస్తున్నావే. ఏమైందమ్మా నీకు? నాకేం కాలేదమ్మమ్మా. ఇదొక్కటే బంగారం అనుకుంటా.
ఇవన్నీ కావనుకుంటా చూపెట్టాను చూడండి. ఆ, ఇప్పుడేమంటావే? ఇప్పటికైనా అర్థమైందా? బాగా. ఆ, మహాదేవి గారు, చూసారుగా, ఏం చూశారు? బయట మమ్మల్ని నమ్మినట్టే నమ్మి ఇక్కడ వాళ్ళ అనుమానాన్ని తీర్చుకుంటున్నారు. తేలిపోయిందా? అది బంగారం కాదని తెలిసిపోయిందా? వీడు ఆశగా కొన్న నగల్ని నకిలీవనుకుంటున్నారా? నకిలీవేగా. ఏం జగదీశ్వరి గారు, కావని తెలిసింది కదా. కావా? బంగారం అనే రుజువైందిగా. బంగారమా? ఆ, బంగారమే. అమ్మమ్మ, నువ్వెందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు? నువ్వేం తప్పు చేయలేదు కదా, చేసింది నేను కదా. ఎవరు చేస్తే ఏంటి, మాకు అవమానం అయితే జరిగింది కదా. అక్క, అక్కను కాబట్టి చెప్తున్నాను, ఇంత అనుమానం ఉన్న చోట కోడల్ని తెచ్చుకోవద్దు. నీ కొడుకు సుఖపడడు. నిత్యం అనుమానంతోనే నరకయాతన అనుభవిస్తాడు. అయ్యో, అలా మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడమంటారు? మీరు ఏం చేసినా చూసి చున్నట్టుండమంటారా? చిన్నపిల్లండి, ఏదో తెలిసి తెలియక చేసింది. అయితే ఇది తప్పు కాదంటారా? మీ మనవరాలు తప్పే చేయలేదంటారా? అవునత్తయ్య, గంగ తప్పేం లేదు, తప్పంతా నాదే. నీదెలా అవుతుంది బావా? నాది కాక తందెలా అవుతుంది? తనకి నేను పరిచయం అయింది పేదవాడిగా. కాదని చెప్పేశావు కదా. చెప్తే వెంటనే నమ్మేయాలన్న రూల్ ఏమన్నా ఉందా అత్తయ్య? ఎందుకు లేదు? అత్తయ్య, నీకే ఒక అమాయకుడు నేరం చేయకుండా నేరస్తుల్లా దొరికితే వాడు నేరం చేయలేదని ఒకసారి చెప్తే నమ్మి వదిలేస్తావా? ఇంట్రాగేషన్ చేయవా? రేయ్, ఇది అంతే. గుండుకి బట్టతలకి ముడి పెడతావేంట్రా? తన మెళ్ళో నేను 3 ముళ్ళు వేయాలంటే ఇలాంటివి తప్పవు మరి. అంత అవసరం ఏమొచ్చింది? తన కోసమే వచ్చింది. తమ్ముడు, ఇక నువ్వేం మాట్లాడకక్క. గంగ ఏం చేసినా తనే నా కోడలు. హరి గారు, అవునండి, తన అనుమానపడ్డంలో న్యాయం ఉంది, తప్పు లేదు. ఇంకే తప్పు జరగదండి. గంగలో ఉన్న అనుమానము తీరిపోయింది. ఇంకే విషయంలోనూ అనుమానించదు. మీ అబ్బాయి చేత తాళి కట్టించుకోవడానికి తల వంచుతుంది. మాకు కావాల్సింది అదేనండి. అదే జరుగుతుంది. నేను మీకు మాటిస్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి. మమ్మల్ని మీరు నమ్మడానికి మేం చాలాసార్లు ఇక్కడికి రావాలేమో అనుకున్నాం, కానీ
ఒక్క మీట్లోనే మీరు కన్ఫర్మ్ చేసేశారు. అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి ఒక్క మెతుకు సరిపోతుంది కదండి. ఆహా, ఇదంతా అర్థమయ్యేలా ఒక్క మాటలో చెప్పేశారు. అవునయ్య గారు, ఏం చెప్పారు? ఛీ, మిమ్మల్ని మర్చిపోయానంటే ఈ నగలు మీవే. జగదీశ్వరి గారు, విందు చేయించండి. అయ్యో ప్లీజ్ అండి. రామ్మా అక్కారా, రండి. అనే అనే వాట్ అన్నయ్యా? ఏంటి మంగా, తక్కువేమన్నా చేశానా? మీ అంచనాలకి నేను రీచ్ అవ్వట్లేదా? దాటి ఎప్పుడో వెళ్ళిపోయావు సిద్ధు. నిన్ను అందుకోవడం మా వల్ల కావట్లేదు. మరే ఆ నాటకాలోళ్ళు పావలా చేస్తే నువ్వు రూపాయి చేస్తావేంటి తమ్ముడు? మా నాన్నకి విలువ ఉంది కదా అన్నయ్య. అదే ఎలా వీలు పడిందో తెలియక తల పీక్కుంటున్నావు. కొంపదీసి రాత్రి ఏ నగలు కొట్టుకైనా కన్నం వేసావా ఏంటి? కన్నాలు వేయడం, సున్నాలు పూయడం మాకు రాదండి. మరి ఆ నగలు ఎలా వచ్చాయి? అదా, ఒక గోల్డ్ షాప్ లో మా ఫ్రెండ్ 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడండి. వాడి ఓనర్ వాడిని నమ్ముతాడు, వాడు నన్ను నమ్ముతాడు. ఆ నమ్మకంతోటే ఓ 2 గంటలు వాడుకోవడానికి నగలిచ్చాడు, అంతే. మరి నువ్వు గంగకి ఇచ్చేసావేంటి తమ్ముడు? నమ్మాలి కదా అని. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఏం చెప్తావు? 2 రోజులు టైం ఇవ్వమని అడుగుతాను. ఊరుకుంటాడా? ఊరుకోకపోతే ఫ్రెండ్షిప్ మానేస్తాను. ఇప్పుడు ఏంటంట? ఆ, తమ్ముడు రిస్క్ చేయాలన్నయ్య, తప్పదు. మరి ఇంత? వాడు సూసైడ్ చేసుకుంటాడేమో చూడు. ఒకటి కావాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు మంగా. సిద్ధు, గంగా, జా ఆ? జా, నీతో మాట్లాడాలి. బావా, వీడేంటి ఇంత వైలెంట్ గా తయారయ్యాడు? అదే నాకు భయంగా ఉంది. ఇంకెన్ని షాకులు ఇస్తాడో. ఎన్నిచ్చినా పెళ్ళైపోయే వరకు దొరకకుండా ఉంటే చాలు. ఆ తర్వాత దొరికినా పర్లేదు. ఆ? ఆ, అంటే పెళ్ళైపోయిన తర్వాత ఏం చేస్తారన్న ఉద్దేశంలో అంటున్నా. అంతే. ఓ ఏంటి గంగోత్రి, చేతిలో చేసి తీసుకొచ్చావు? నాతో చేయి కలిపేశావా? అంత లేదు. నువ్వు కలిపిన పులిహోర సంగతి తేలిద్దామని తెచ్చాను. అదేంటి, పెట్టింది పరమానవిగా, మొత్తం మేలిం బంగారమేగా. అదే, ఎక్కడి నుంచి తెచ్చావని అడుగుతున్నాను. చెప్పు, ఎక్కడిది? మనవే. మరి వాళ్ళకి ఫ్రెండ్ షాప్ లో నుంచి తెచ్చానని చెప్పావు. వాళ్ళకి అలా చెప్పాలి కాబట్టి అలా చెప్పాను. నీతో నిజం చెప్పాలి కాబట్టి నిజమే చెప్తున్నా. ఇలా తయారయ్యావేంటి సిద్ధు? మరి ఇంత హీనంగా మారావే? మీసం తిప్పి చెప్తున్నాను, మోసం చేసే అలవాటు మా ఇంట వంట లేదు. నికార్సైన కోటీశ్వరుని నేను. ఎవడికి చెప్తావు నీ కథలు? నా కథను నేను ఎవ్వరికీ చెప్పనమ్మా. మన షష్ఠి పూర్తి అయ్యాక మన కథను నేనే ఆత్మకథగా రాస్తాను. నువ్వే చదువుకోవాలి. నేను చదువుతూ ఉంటాను, నువ్వు వింటూ ఉందు గాని, జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోదు గాని. చాలి కాపు. ఇక ఆగేదే లేదు, వెళ్ళడమే. మోసం చేస్తున్నావు. అరే, ఆ నగలు మావే గంగోత్రి. మీ ఓనర్ అమ్మవని నాకు తెలుసు. ఎవరు? ఆయమ్మా? ఆయమ్మే. ఆవిడ మా ఓనర్ కాదు గంగోత్రి, మా దగ్గర పనావిడ. డబ్బున్నోళ్ళంటే నీకు ఇష్టం ఉండదని నీకోసం ఆవిడ్ని ఓనర్ని చేశాను. మేం పనోళ్ళలా నటించాం. అవునా? అది తెలుత్తగా ఉండు. చిన్న మేడం గారు రండి. ఏం నువ్వు బయట ఉన్నావా? మేము వస్తున్నప్పుడు కనబడలేదే. పిలవాల్సిన అవసరం రాదనిపించింది. నిజం చెప్తావని ఏడో చిన్న ఆశ ఉంది. ఎందుకన్నా మంచిదని దాక్కోమన్నాను. ఉపయోగపడినది. దేనికి? ఆవిడైనా నిజం చెప్తుంది కదా. సరే అడుగు. చెప్పండి మేడం, ఈయన గారిచ్చిన నగలు మీవే కదా? కాదమ్మ గారు, సారాళ్ళవే. చిన్న మేడం, అతనికి భయపడాల్సిన అవసరం మీకు లేదు. వాళ్ళు మీ దగ్గర పని చేసేవాళ్ళు. లేదమ్మ గారు, మేము సార్ దగ్గరే పనిచేస్తాం.